నమస్కారం. నేను మీ అరుణ్ కుమార్, శ్రీశైలం నియోజకవర్గం, జనసేన పార్టీ. గత 2 రోజుల క్రిందట మా పక్కన నియోజకవర్గం, నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ యువ నాయకుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వికటాసకంగా, వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నీకు నాకు మహా అంటే ఒక 5 ఏళ్ళు తేడా ఉంటుంది, అంతకంటే పెద్ద తేడా ఉండదు. కానీ మా అధినేత మాకు నేర్పిన సంస్కారం, విధానాలతో, పద్ధతులతో నువ్వు చేసిన వికటాసకంగా చేసినటువంటి మాటలకు సమాధానం నేను ఈరోజు మీకు తెలియజేస్తా. ఎవరికైనా సరే, చిన్న పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా తెలుసు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి కదా. అది నీకు తెలుసో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. గవర్నమెంట్ సూచించిన ప్రకారంగా ఆయన వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ వెళ్తూ ఉంటాడు. బాపట్ల కావచ్చు, ఒంగోలు కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఆయన వలస వెళ్తుంటాడు ట్రాన్స్ఫర్ల ద్వారా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్టడీస్ కూడా ఆయన ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల స్టడీస్ కొన్ని చోట్ల బాపట్లలో చేయడం జరిగింది, కాకినాడలో చేయడం జరిగింది. కొన్ని చోట్లలో ఆయన ఆయన తండ్రి గారితో ఆయన సాహసం చేస్తూ, తండ్రి గారితో ట్రాన్స్ఫర్స్ తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు నేను ఒంగోలులో పెరిగాను, కాకినాడలో తిరిగానని చెప్పడం జరిగింది తప్ప ఆయన ఏదో నిజంగా అక్కడ చేశాడని చెప్పి, ఉన్నాడని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడడం ఇది చాలా పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్థాయిల గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంటో నేను చెప్తాను. ఇదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఓరకలకు వచ్చినప్పుడు నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారు. ఆ విషయం నీకు తెలుసా? అది ఏ స్థాయో నీకు తెలుసా? ఏదో పార్టీలో ఎవరు లేరని చెప్పి నీకు ఒక పదవి ఇచ్చి, నీకు ముందర ఒక పెయిడ్ ఆర్టిస్ట్ విలేకరులను పెట్టుకొని, వెనకలో ఒక రౌడీ షీటర్లు పెట్టుకొని ఒక పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటా ఒక టిక్ టాక్ యూట్యూబ్ స్టార్ అని తెలుసు అందరికీ. మా అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ కూడా తెలుసు, ఈవెన్ శ్రీరెడ్డి కూడా తెలుసు. అది మీకు తెలుసు అనుకో, అది వేరే విషయం. కానీ నువ్వు ఎంతవరకైనా సరే ఒక టిక్ టాక్ స్టార్గా, యూట్యూబ్ స్టార్గానే చేసుకో. కానీ విధి విధానాలు తెలియకుండా ఇష్టానుసారంగా నోరు చారడం అనేది రాజకీయాల్లో అసలు పనికిరాని విషయం. ఏదో నీ యాసతో 2-3 మాటలు మాట్లాడి కామెడీగా చేయొచ్చేమో, కానీ నువ్వు ప్రజలో జోకర్గా అవుతావని చెప్పి నీకు తెలియజేస్తున్నా. సొంత అక్క బైరెడ్డి శబరి గారు తను డాక్టర్ అయినప్పటికీ ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. నీకు ఛాలెంజ్ చేస్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఆ స్థాయి ఉంటే, నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అడుక్కొని బీఫామ్ తీసుకొని ఎక్కడ వద్దు, ఇదే రాయలసీమలో నీ పక్కన కూర్చున్నాడే కడసన్ రామగోపాల్ రెడ్డి, పాణ్యం నియోజకవర్గం తీసుకొని గెలిచి చూపించు. అప్పుడు నీ స్థాయి ఏంటో మేము కూడా తెలుసుకుంటాం. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో మాట్లాడేసి అని చెప్పి జగన్ దగ్గర మేము మార్కులు కొట్టేసినామని చెప్పి ఊగిపోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, నీ నందికొట్కూరు నియోజకవర్గంలోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తన వృత్తిపరంగా సినిమాలో నటించి తీసుకున్న రెమ్యునరేషన్ అమౌంట్ని కౌలు రైతులు చనిపోయినటువంటి నందికొట్కూరులో దాదాపు 15 నుంచి 20 మంది దాకా ఒక్కొక్కరు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అది నీకు తెలుసో తెలియదు. ఇదే నీ నియోజకవర్గంలో కొనిదెల గ్రామానికి రీసెంట్గా తన సొంత డబ్బులు 50 లక్షలు త్రాగునీటి సమస్యకు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, నీ కొనిదెల గ్రామం గుర్తుపెట్టుకో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నీ నందికొట్కూరు నియోజకవర్గం కొనిదెల గ్రామానికి 50 లక్షలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెల్లుతుంది. ఆయన స్థాయి గురించి మాట్లాడేంత అర్హత, అసలు ఆయన పేరు కూడా నువ్వు పలికేంత అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి నీకేదైనా సరే, నువ్వు నిజంగా పోటీ చేసి
నీ స్థాయిలో నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం, పోటీ చేయి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం మేమందరం చూసుకొని ఊరుకోం. ఏదైనా సరే నువ్వు యువ నాయకుడివే, మేమందరం యువ నాయకులమే జనసేన పార్టీలో కూడా. కానీ మా పద్ధతులు ఏంటిది, యువకులకు చదువులు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకు పంట నష్టం, ఇట్లాంటివన్నీ మేము మాట్లాడతాం, సమస్యలు పరిష్కరిస్తాం. కానీ నీలాగా ఒకరి మీద పడి ఏడ్చే విధంగా మేము ఎప్పుడు కూడా చేయలేదు, చేయము కూడా. నువ్వు కూడా ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకో. ఇంకోసారి ఏదో మా పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే మేము ఫేమస్ అవ్వచ్చేమో అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ప్రజలు కూడా ఊరికి ఉండే ప్రసక్తి లేదు. నువ్వు ఒక జోకర్వి, ఒక బఫూన్వి, ఒక యూట్యూబ్ టిక్టాక్ స్టార్వి, ఆడివారికే నీ స్థాయి అని చెప్పి నీకు తెలియజేస్తూ, ఇంకోసారి ఇట్లాంటి వ్యంగ్యాస్త్రాలు వికటాసంగా మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటాం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఇదే రోజాతో కలిసి ఆడుదాం ఆంధ్రాలో నువ్వు చేసిన భాగోతం, ఆడుదాం ఆంధ్రంలో చేసినట్టు 100 కోట్ల స్కామ్ ఉంది. రెడ్ బుక్లో నీ పేరుంది, రోజాకి పేరు కూడా ఉంది. వస్తారు. రాయలసీమ రెడ్ బుక్ జోన్ ఓపెన్ త్వరలో అవుతుంది. ఒక్కొక్కరు చిట్టా ఓపెన్ చేసి ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకొని మీరు మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇంతకుముందుకు జైలుకి వెళ్ళి ఏదో ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూ చేసి జైలు కూడు తిని జైలులోంచి వచ్చినోడు, హాస్పిటల్లో బతికినోడు గురించి మాట్లాడినావు కదా. ఇంకోసారి అదే గూటికి వెళ్తావు, జైలుకి వెళ్ళి ఇంకోసారి కూడు తినడానికి రెడీగా ఉండమని చెప్పి బయట సిద్ధారెడ్డి ఇంకోసారి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. త్వరలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం రాయలసీమది. ఖచ్చితంగా నీ పేరైతే మొదట్లో ఉంటుంది ఈ స్కామ్లో అని చెప్పి నీకు ఒక వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి మాటల్ని అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.